తిరుమల బ్రహ్మోత్సవాలు నెలలో చూసాం. అటు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ విధంగా ఉండాలని కూడా చూసాం. చాలా బాగా వస్తూ ఉంది. అదే మరి అక్కడ డయాస్ పైన కూడా మెయిన్ డయాస్ సైడ్ నుండే రెడ్ అండ్ బ్లూ 2 డయాస్లు కూడా చూశాను. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసాం. అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. ఇది అయిన తర్వాత ప్రజల్లో కూడా చాలా చైతన్యం కానీ ఉత్సాహం కానీ చాలా ఉంది. ఇప్పుడే పనులు చేసుకోవాలంటే కూడా కష్టంగా ఉండే విధంగా ప్రజలు అక్కడికి రావడం స్పందించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే యాక్సెస్ లేని ప్రదేశం ఇది. యాజ్ ఆన్ టుడే ఇంతవరకు కూడా పెద్ద యాక్సెస్ లేదు. కృష్ణా నది ఉంది. నది పైన పక్కనే కరకట్లు ఉన్నాయి. ఆ కరకట్ట కూడా మొన్నటి వరకు కొద్దిగా మెటల్ రోడ్డు, కొద్దిగా మట్టి రోడ్డు ఉంది. విలేజెస్ కొన్ని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అక్కడ లాజిస్టిక్స్, మనుషులు రావడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది సురేంద్రబాబు గారు పూర్తిగా ఇన్ఛార్జిని పెట్టారు. ఆయన మొత్తం అనలైజ్ చేసుకొని రూట్స్ అని ఫైనలైజ్ చేశారు. నేను కూడా సాయంత్రం 4కు బయలుదేరి 7:15 వరకు అన్ని రూట్లు చూశాను. ఒకటి, ఇక్కడి నుంచి విజయవాడ యువతల ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వారధి పైకి వచ్చి వారధి నుంచి నేరుగా మంగళగిరి అవతలకి వెళ్ళి బోత్ లైట్ వెహికల్స్ కానీ మామూలు హెవీ వెహికల్స్ కానీ అన్నీ కూడా ఒకటి అమరావతికి వచ్చి మంగళగిరికి వచ్చి మంగళగిరి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ రూటు నవలూరు రూటు, ఆ రూట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రూట్లో నేరుగా ప్లేస్కి వెళ్ళడం. రెండో రూటు ఏదైతే అవతల వచ్చే ఆ వెహికల్స్ అన్ని కూడా అది రాయలసీమ నుంచి వచ్చే వెహికల్, ఎర్రగొండపాళెం, మార్కాపూర్, ఆ వెహికల్స్ అన్ని కూడా నరసరావుపేటకు వచ్చి సత్తెనపల్లికి వచ్చి సత్తెనపల్లి నుంచి అమరావతి, అమరావతి నుంచి తాటిపూడి, అక్కడి నుంచి వెన్యూకి వస్తాయి. అదే మరి కొన్ని చిత్తూరు, కడప, కొద్దిగా ఒక పార్ట్ ఆఫ్ కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, ఈ పక్కంతా నేషనల్ హైవేకి వచ్చేటన్ని నేరుగా గుంటూరు దగ్గరికి వచ్చి తాటికొండకి వెళ్ళి తాటికొండ నుంచి తాటిపూడికి వెళ్ళి అక్కడి నుంచి ఉద్దండరాయపాలెంకి వెళ్తాయి. రాయపూడికి వచ్చి ఉద్దండరాయపాలెంకి వస్తాయి. అక్కడి నుంచి డీవియేషన్ సెట్ చేశారో మన వాళ్ళు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మళ్ళా మీలో కన్ఫ్యూజన్ లేకుండా ఆ రోడ్ మ్యాప్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీరు పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉంటే వచ్చిన వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. విఐపీస్కి AAA ఒకటి, వాళ్ళంతా డయాస్ పైన కూర్చునే వాళ్ళకి మాత్రం AAA ఉంటుంది.